బీఆర్ఎస్ రౌడీ రౌడీ అనే ఒక దాన్ని తీసుకొస్తున్నది, కానీ కేటీఆర్ బంగారు పల్లెంలో కాంగ్రెస్కి కట్టబెడుతున్నాడు. సింపుల్గా చెప్పాలంటే బంగారు పల్లెంలో తీసుకొని కాంగ్రెస్కి ఆ సీట్ అప్పచెప్తున్నాడు. గత ఎమ్మెల్సీ ఎలక్షన్లో పల్లి బఠానీ బిట్స్ పిలాని అని ఎట్లాగైతే మల్లన్న కట్టబెట్టిండో ఆయన ఎత్తుకున్న దాంతో కథం అయిపోయింది. ఆ రాకేష్ రెడ్డి ఓడిపోయిండు. మనోడు స్ట్రాటజీలు ఇట్లే ఉంటాయి. ఇక మళ్ళీ ఎవడో రాసిచ్చిండు, ఇప్పుడు రౌడీ రౌడీ అని మళ్ళీ స్టార్ట్ చేసిండు. అది ఏమవుతుందంటే ప్రజల్లో మరింత సానుభూతి, ఈమెకు రావాల్సిన సానుభూతి నవీన్ యాదవ్కి వచ్చేలాగా చేస్తుంది. అదే జరుగుతున్నది ఇవాళ. ఎందుకంటే వాళ్ళు క్యారెక్టర్ అసాసినేట్ తప్ప ఇంకా వాళ్ళకి ఒక ఆప్షన్ లేకుండా పోయింది. తెలివికల్లోడు అయితే, రాజకీయ నాయకుడు అయితే, లీడర్ అయితే కాంగ్రెస్ ఏం హామీలు ఇచ్చింది, ఏం నెరవేర్చింది, 2500 ఏమైనాయి, తులం బంగారం ఏమైంది, ఇట్లా వాటి మీద ప్రచారం చేయాలా, దాన్ని ఉపయోగించుకోవాలా. అది లేకుండా నువ్వు రౌడీ అంటే వాళ్ళు ఎవరి మీద రౌడీజం చేసిరు, ఎవరిని చంపారు, అది నువ్వు మాట్లాడి మరింత సానుభూతి వచ్చేలాగా చేస్తున్నది. అందుకే కేటీఆర్ బీఆర్ఎస్ని, మేము ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో చెప్తున్నాం, బీఆర్ఎస్ని ముంచడానికి ఎవడో అక్కర్లేదు, ఒక కేటీఆర్ చాలని. ఇవాళ జూబ్లీహిల్స్ ఎలక్షన్లో కూడా గదే జరుగుతున్నది. బంగారు పల్లెంలో కాంగ్రెస్కి అప్పచెప్తున్నాడు.